నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఆ తరహాలో మూసి పరివాహకాన్ని తీర్చిదిద్దండి. నదిలో నిరంతరం మంచినీరు ప్రవాహం ముఖ్యం. 6,000 కోట్ల పెట్టుబడులు, సోలార్ మాడ్యూల్ తయారీ ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా. త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన, నేడు బ్యారేజీలు పరిశీలించనున్న రాష్ట్ర ప్రభుత్వం. గనులు సొంతమైతేనే సింగరేణికి మనుగడ, రాష్ట్రానికి భారీగా ఆదాయం. హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సిస్, డీస్కామ్ల అనుమతిని నిరాకరించడం కుదరదు. చర్చలు విఫలం, 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు. ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి ప్రారంభం. బారాసాతో పొత్తు ప్రసక్తే లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న రెన్యూసిస్ సీఈఓ శ్రీనాథ్ నాయుడు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. 6,000 కోట్ల పెట్టుబడులు, సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తామని తెలిపారు. 563 పోస్టులతో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. మే, జూన్ లో ప్రిలిమ్స్, సెప్టెంబర్, అక్టోబర్ లో మెయిన్స్. పాతవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే, ఫీజు మాత్రం మినహాయింపు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 2.5 గంటలు. ఓఎంఆర్ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో, కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఈ తరహాలో మూసి పరివాహకాన్ని తీర్చిదిద్దండి. నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహం ముఖ్యం, వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మూసి నది పరివాహకం అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నది మొత్తాన్ని సహజత్వం ముట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. ఇరువైపులా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేయాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని, పర్యాటకంగా ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా మార్చాలన్నారు. మూసీ నది పరివాహక అభివృద్ధిపై నానక్రామ్గూడలో హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంత చిత్రపటాన్ని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో దానకిషోర్, అమ్రపాలి. త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన, నేడు బ్యారేజీలను పరిశీలించనున్న రాష్ట్ర బృందం. అన్నారంలో 49వ వెయింట్ వద్ద మరో సీపేజీ. గనులు సొంతమైతేనే సింగరేణికి మనుగడ, రాష్ట్రానికి భారీగా ఆదాయం, వేలంలో దక్కించుకునేందుకు అనుమతించండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన. హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సెస్, డిస్కంల అనుమతిని నిరాకరించడం కుదరదు. రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు. చర్చల విఫలం, 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు. ప్రయోజనకరంగా లేదన్న రైతు నేతలు. ఆందోళన కొనసాగింపునకు నిర్ణయం. ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి ప్రారంభం. భారాసతో పొత్తు ప్రసక్తే లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భాజపా విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాన్ని నడుపుతున్న కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభించే ఈ యాత్రలను ఎన్నికల కోడ్ రాకముందే పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ కలుస్తామని చెప్పారు.